ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన పండుగలో పాలు పొందిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చాలా క్లుప్తంగా కొన్ని మాటలు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కొన్ని మాటలు చాలా క్లుప్తంగా నేను మీతో చెప్తాను. ఆ మాటలు నోట్బుక్కి అంకితం చేయకుండా, పేపర్ తీసుకొని పక్కన వాళ్ళ దగ్గర ఆ పేపర్కి అంకితం చేయకుండా మీ హృదయానికి అంకితం చేయండి. అంకితం చేయబడిన ఆ మాటలతో అడుగులు వేయడానికి ప్రారంభించండి. ఆ ఆచరణలో పెట్టండి. ఆధ్యాత్మికమైన శక్తిని పొందుకోండి. అది మీకు క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని కలిగిస్తాయని భావిస్తూ పరిశుద్ధాత్మని సహాయాన్ని వేడుకుంటున్నాను. మీ హృదయాలలోనికి దేవుని మాటలు వెళ్ళడానికి హృదయపు తలుపులు తెరవండి. మనస్సును కేంద్రీకరించండి. పరిశుద్ధ గ్రంథంలో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వాక్యం చాలా చక్కటి మాట ఉంది. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ప్రియులారా, ఇక్కడ ఒక ఆత్మ కుమ్మరింపు మనం చూస్తాం. మీలో ఎంతమంది పరిశుద్ధాత్మను పొందారో, ఎంతమంది ఇంకా ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవం లేకుండా ఉన్నారో నాకు తెలీదు. మీ అంతరాత్మకు తెలుసు, దేవునికి తెలుసు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు అంటే మరోలా భావించకండి. పరిశుద్ధతను అపేక్షించి పవిత్రత వైపు మెగ్గు చూపి పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి వెళ్ళడానికి నడిపించబడే ఒక అనుభవం, ఒక మార్గం పరిశుద్ధాత్మ నింపుదల. పరిశుద్ధాత్మ నింపుదల అంటే కేకలేసేసి, గంతులేసేసి, ఆ పక్కనున్న వాళ్ళని, వెనకున్న వాళ్ళని, ముందున్న వాళ్ళని కాళ్ళతో తన్నేసి, ఆ తర్వాత చెమట పట్టింది, అలసిపోయానని కాళ్ళు చాపి నిద్రపోతే ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటి చెప్పండి? అసలు పరిశుద్ధాత్మ అనుభవం అంటేనే పరిశుద్ధత మీద వాంఛ, పరిశుద్ధమైన క్రియల మీద వాంఛ. పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి యొక్క కదలికలు, క్రియాసాధకం ఇవన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు మనలో ఒక దయ్యం పట్టిన ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారనుకోండి, ఒక ఆవిడ్ని దయ్యం పట్టిందని. ఎలా చెప్పగలం ఆమెకి దయ్యం పట్టిందని? నోట్లో థర్మామీటర్ పెడదామా? లేకపోతే చెతస్కోప్తో చూద్దామా? బ్లడ్ టెస్ట్ చేయిద్దామా? కాదు. మరి ఆమెకి దయ్యం పట్టిందని ఎలా చెప్పగలం? ఆమె క్రియలండి, ఆమె క్రియలు అపవిత్రమైన ఆత్మ పట్టింది ఈమెకి అని తెలిపేస్తాయి. ఏంటి ఆమె క్రియలు? అపవిత్రమైన క్రియలు, క్రమము లేకుండా ఉండే క్రియలు. అందరూ వాక్యం వింటుంటారు, ఆమె వాక్యం వినదు. అందరూ కుదుటుగా కూర్చొని ఉంటారు, ఆమె కూర్చోదు. అందరూ ఒక విధంగా మాట్లాడతారు, ఆమె అలా మాట్లాడదు. ఇప్పుడు నేను చెప్పే మాట నాకు జాగ్రత్తగా విని నాకు సమాధానం చెప్పండి. ఆమె క్రియలను బట్టి ఆమెకి అపవిత్రమైన ఆత్మ పట్టింది అని మనం తేల్చేస్తాం. అదే సందర్భంలో ఒక ఆమెకి పరిశుద్ధ ఆత్మ నింపుదల కలిగింది. ఇప్పుడు ఈ ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ అని ఎలా చెప్పగలం? ఆమెకి అపవిత్రమైన ఆత్మ పడితే ఆమె క్రియలను బట్టి ఇది అపవిత్రమైనది అని చెప్పేశాం. ఇప్పుడు ఈమెకి పరిశుద్ధమైన ఆత్మ నింపుదల కలిగింది. అప్పుడు ఈమెను ఎలా నిర్ధారించగలమనంటే ఆమె క్రియలు ఏంటి? ఆమె క్రియలు పవిత్రంగా ఉంటాయి. పవిత్రంగా మాట్లాడుతుంది, పవిత్రంగా నడుస్తుంది, పవిత్రంగా బ్రతుకుతుంది, పవిత్రమైన వాటి మీద మాత్రమే వాంఛ కలిగి ఉంటుంది.
అంటే పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల అంటే ఏంటంటే పవిత్రతని కాంక్షించి ఆ పవిత్రమైన మార్గంలో నడిపించబడడం పరిశుద్ధమైన ఆత్మ యొక్క నడిపింపు. ఇక్కడ చూడండి, ఈ అనుభవం ఎవరికి కలుగుతుంది? ఈ అనుభవంలో ఎవరు నడుస్తారు? ఎవరికి ఈ నింపుదల కలుగుతుంది? యోవేల్ ప్రవక్త ప్రవచన గ్రంథంలో మనం చదువుతున్నాము, ఆ దినములలో పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ప్రియులారా, ఈ వాక్యంలో పనివారి మీద అంటే ఆ ఆత్మని ఎవరి మీద ఆయన కుమ్మరిస్తాడు అని అంటే, ఒక పని, వాళ్ళు ఊరకనే కాలాన్ని దాటవేసుకుంటూ సమయాన్ని పోగొట్టుకుంటూ ఏదో కాలము ఎరుగని అజ్ఞానపు స్థితిలో ఉన్నవాళ్ళు కాదండి. కాలాన్ని ఎరిగి, పరిస్థితులను ఎరిగి, దేవుడు నాకు ఇచ్చిన వర్క్ ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన కర్తవ్యం ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటి, నా భుజస్కంధాల మీద పెట్టిన గురుతర బాధ్యత ఏంటి గుర్తిస్తారు. ఆ పని మీద వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఈ పనిని చేసే పనివారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నేను ఇంకొంచెం వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్తాను, వినాలి. దేవుని ఆత్మ మనం పొందుకుంటే వివేకమైన హృదయం మనకు ఉంటుందండి. దేవుని ఆత్మ మనం పొందుకుంటే ఆ దేవుని ఆత్మ చక్కటి ఆలోచన శక్తిని ఇస్తుందండి. దేవుని ఆత్మ సమభూమి మీద మనల్ని నడిపిస్తుందండి. అందుకే ప్రత్యక్షపు గుడారపు పని విషయంలో బెసలేలు, అహోలియాబు అనే వారి మీద దేవుని ఆత్మను కుమ్మరించాడు ఆయన. ఎందుకు అంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి యోచిస్తాడు, వివేచిస్తాడు, ఆలోచిస్తాడు, సమ్మతిస్తాడు, శిరస్సు ఉంచుతాడు, జయాన్ని చూస్తాడు. దేవుని ఆత్మ లేని వ్యక్తి వివేచించలేడు. ఏది క్షేమము, ఏది క్షామము, ఏది మేలు, ఏది కీడు, ఏది చీకటి, ఏది వెలుగు, ఏది ఇరుకు, ఏది విశాలత, ఏది లోకం, ఏది పరలోకం, ఈ వివేకం ఆత్మ లేని వానికి ఉండదండి. ఆత్మ కలిగిన వ్యక్తి శిరస్సు ఉంచుతాడు, లోబడుతాడు, విధేయుడవుతాడు. దేవుడు కొండ మీద మోషేకి చూపించాడు ఒక నిదర్శనం. ఇప్పుడు చూచి వచ్చిన మోషే చెప్పినది చెప్పినట్లుగా వీళ్ళు చేయాలి. నేను ఒక మాట చెప్తాను. బెసలేలు, అహోలియాబు వీళ్ళు ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాలి అని ప్రభు చిత్తంలో ఉన్నప్పుడు అసలు డైరెక్ట్గా వాళ్ళని పిలిచి చూపించచ్చు కదా దేవుడు. వింటున్నారండి? రాబాయ్ రోయ్, మీరు నలుగురు రండి, పని చేసేది మీరే కనుక మీకు చూపిస్తాను అని వాళ్ళనే తీసుకెళ్ళి కొండ మీదకి వాళ్ళకే చూపించచ్చు కదా. ఒకసారి కదా, వాళ్ళకి చెప్తే సబ్జెక్ట్ క్లియర్గా ఉండేది కదా. కాదు, మోషేకే చూపించాలి. ఎందుకంటే మోషే చూసి వచ్చి చెప్పినది చెప్పినట్లుగా వీళ్ళు చేయగలిగితేనే వీళ్ళ ద్వారా గుడారం కట్టబడుతుంది. అంటే మోషే చెప్పింది చెప్పినట్లుగా వీళ్ళు చేయాలంటే వీళ్ళకి ఒక అభిషేకం కావాలి. అభిషేకం లేని వ్యక్తి లోబడడండి. పరిశుద్ధమైన ఆత్మ పొందని వ్యక్తి శిరస్సు వంచడండి. పరిశుద్ధాత్మ అభిషేకం లేని వ్యక్తి సమ్మతించడండి. దేవుని ప్రణాళికలు గుర్తించలేడండి. ఇక్కడ ఒక 2-3 మాటలు చాలా క్లుప్తంగా నేను మీతో చెప్తాను. ఏంటి ఆ పని? మనం చేయవలసిన పని. ఎలా చేయాలి ఆ పని? మనం ఎందుకు మనల్ని అభిషేకిస్తాను అంటున్నాడు? పనివారిని, పనికత్తెలను అంటే స్త్రీ పురుషులను
ఎందుకు ఆయన అభిషేకిస్తాను అంటున్నాడు? మనం ఏం పని చేయాలి, ఎలా చేయాలి? ఒక 2-3 మాటలు చాలా క్లుప్తంగా చెప్తాను. మీరు హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యంలో చూడండి. ధైర్యము తెచ్చుకునుము ఓ సమస్త జనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. ఇక్కడ వినాలి జాగ్రత్తగా మీరు. ఇది అందరికీ ఇవ్వబడే ఒక పిలుపండి. జెరుబ్బాబెలు, అలాగే యెహోయాజాదాకు, అలాగే దేశంలో ఉన్న సమస్త జనులకు అందరికిచ్చే ఒక పిలుపు ఏంటంటే, మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. అయితే ఎలా చేయాలి ఈ పని అనంటే, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి. అదేంటంటే, మనం పని చేయాలట, పని జరిగించాలట. ఎలా అంటే, ఆయన మనకు తోడుగా ఉంటాడు, ఆయనతో కలిసి ఆయనతో పని జరిగించాలి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగాను, ప్రభుకి మహిమ కలుగునట్లు. స్తోత్రం. పురులారు, ఇక్కడ ఒక మాట మీరు జాగ్రత్తగా వినాలి. నువ్వు ఫలానా పని, ఆ పని నీదే, ఆ పని చేయి అని విడిచిపెట్టట్లేదండి. భారమైన, కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, వ్యధలైనా, బాధలైనా, ఎలాంటివైనా సరే, నేను నీకు ఈ పని చెప్తున్నా, ఈ పని చేసి పెట్టు అని చెప్పట్లేదండి. నేను నీతో ఉంటాను, నీవు నాతో ఉండి పని చేయాలి. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు మీ కార్యాలు సఫలం అవ్వాలంటే, మీ ప్రయాస ఫలించాలంటే, మీ చేతి పని మీకు దీవెనకరంగా మలచబడాలంటే, మీరు దేవునితో కలిసి చేస్తున్నారా? మీకై మీరు సాహసించి చేస్తున్నారా? నువ్వు చేసే పనిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? ఆయనతో కలిసి, ఆయనతో అడుగులు వేస్తూ, ఆయనతో మింగిలి అయి, ఆయన ఆలోచన తీసుకొని, ఆయన సలహా తీసుకొని, ఆయనతో నీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారా? ఇది కూడా నేను అడగాలనేంటి, ఇది కూడా నేను తెలుసుకోవాలన్నా ఏంటి, నాకు తెలియదేంటి? నేను దీంట్లో చాలా సీనియర్. ఇదిగో ఈరోజు అనేక అపజయాలకి, అనేక ఆటుపోట్లకి, అనేక అవాంతరాలకి, అభ్యంతరాలకి కారణాలు ఏదో కాదండి. మనకి తెలియక కర్మం అని కాటికి కాళ్ళు చాపుతుంటారు, నెత్తి కొట్టుకుంటుంటారు. నేను అంటాను, కర్మం అని కాటికి కాళ్ళు చాపి నెత్తి కొట్టుకొని గట్టి వ్యక్తి మట్టిలో కలిసిపోకపోతే ఎందుకు ఆ కర్మకాండ నీ నెత్తి మీద ఊరేగుతుంది? ఎందుకు నీ ఆ కఠినమైన పరిస్థితులలో కన్నీళ్లు కారుస్తూ, అల్లాడిపోతూ, తల్లడెళ్ళిపోతూ, చిన్ని చేతులలో చిల్లర పైసలు కూడా లేక చిందరవందర చేయబడిన బ్రతుకు భారమైపోయి ఈ రోజున 6 అడుగుల మనిషివి 3 అడుగుల తాడుకు విరాలాడడానికి ఎందుకు అఘాయిత్యాలకు పాల్పడుతున్నావు? ఎందుకు నీ కార్యసాధకము ఒక క్రియాశక్తిని బట్టి దైవ కార్యాలు చూడలేకపోతున్నావు? దీనికి కారణం ఏంటి? నీకై నీవు ప్రయత్నం చేస్తున్నావు, నీకై నీవు సాహసిస్తున్నావు. నీవు ఆయనతో కలిసి చేయట్లే, నీవు ఆయనతో కలిసి నిలవట్లే, నీవు ఆయన ఆలోచన అనుసారంగా ఆయన ఆలోచన తీసుకొని చేయడానికి నీవు సమ్మతించట్లే. నీ శక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావు. అందుకే ఓటమి నీ ముంగిట నిలుస్తుంది. లేఖనంలో మనం గమనిస్తామండి, ఫిలిస్తీయులు ఇశ్రాయేలుల మీద ఎప్పుడు కంకణం కట్టి, ఆనాడే కాదు ఈనాడు కూడా, పాలస్తీనాకి ఇజ్రాయెల్కి ఎప్పుడు తీరిపోరు. ఈరోజు ఆ రోజు ఇది ఆరని అగ్ని. దావీదు పరిపాలన కాలంలో
ఫిలిస్తీయులు దావీదు మీదకి, ఇశ్రాయేలీయుల మీదకి పగబట్టి, కన్నెర చేసి, కత్తి చేతబట్టి వచ్చారు శత్రువులు. దావీదుకి అలవాటు ప్రకారం దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రభువా ఏంటి మరి నన్ను వెళ్ళమంటావా, వెళితే జయమిస్తావా? అట్లా అంటే జయమిస్తావా ఏంట్రా బాబు, నువ్వు విజయవంతంగా బ్రతకడమే కదా నేను కోరుకున్నది, వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు, తరిమి కొట్టాడు, జయించాడు, వచ్చాడు. ఆ ప్రాబ్లం, ఆ సమస్య అంతటితో ఆగిపోయిందా అంటే లేదండి. ఎంతో కాలం కాదు, కొన్నాళ్ళు గడిచింది, మళ్ళీ సేమ్ ప్రాబ్లం, అదే సమస్య. ఒకనాడు ఏ సమస్యతో సతమతమయ్యాడో, ఏ సమస్యతో నలిగిపోయాడో, ఏ సమస్యతో కన్నీళ్లు పెట్టి, ఏ సమస్యతో దైవ సహాయాన్ని కోరుకున్నాడో, ఇప్పుడు మరలా సేమ్ ప్రాబ్లం, అదే సమస్య తలెత్తింది. ఈ రెండవసారి మరలా ప్రభు దగ్గరికి వెళ్ళి తిన్నగా అడిగాడు ప్రభుని. మనకు ఆశ్చర్యం కలిగిస్తుందండి చరిత్రలన్నీ. రెండవసారి ఆయన అన్నాడు, దావీదు నీవు ఆగు, కాస్త నిలబడు, ఈసారి నీకు నీవుగా వెళ్ళొద్దు, నేను నీతో వస్తాను, స్తోత్రం కలుగునుగాక. నేను వచ్చేంతవరకు నువ్వు ఆగు, నేను నీతో కూడా వచ్చి అడుగులు వేస్తాను, నీతో కూడా యుద్ధ భూమిలో నిలబడుతాను, నీ పక్షాన నేను దూషణ కత్తిని చేతబడుతాను. ఏ సమస్య నిన్ను వేధిస్తుందో, ఏ సమస్యతో నువ్వు సతమతమైపోతున్నావో, ఏ సమస్య నిన్ను కన్నీళ్లు పెట్టించి హరించి భరించి నిన్ను అణగదొరుకుతుందో, ఆ సమస్యకి నీకు తోడుగా నేను నిలబడతాను, నేను వచ్చేంతవరకు ఆగు, అక్కడ ఆగు. నేను అంటాను, అంత అవసరమా? అంత అవసరమండి? ఆయన ఆజ్ఞ ఇస్తే సృష్టించబడిన సృష్టి కదా ఇది. ఆయన మాటతో రూపకల్పన చేయబడిన హంగులు రంగులు కదివి. క్షణాలలో సృష్టించిన శక్తి కదా ఆయన వాక్కు. అయినప్పటికీ కూడా దేవుడు అన్నాడు, నాతో కలిసి జరిగే పని శాశ్వతమైన పరిష్కారం కలిగిస్తుంది నీ జీవితానికి. మీరు చూడండి లేఖనాల్లో ఆ మాటల్ని. సమూయేలు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం 22వ వాక్యం దగ్గర నుంచి చదువుతారు, వినండి. ఫిలిస్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు. చూడండి మాట, చూడండి, ఫిలిస్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు. ఇది ఎవరి ప్రాబ్లం? ఇది ఎవరి సమస్య? దేవునిది కాదు. ఇది ఎవరికి విరుద్ధంగా లేచిన కార్యం? దేవునిది కాదు. ఇక్కడ వాస్తవంగా దేవుడు ఆయనగా మరి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ దేవుడు అన్నాడు, నేను వస్తానయ్యా. ఈ రాత్రి నేను మీతో చెప్పగలిగింది ఒకటేనండి. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 17వ వాక్యం, ఎక్కడ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 17వ వాక్యంలో చదివితే, కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశం అందంతటా ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయము అన్యజనులందరికీ కలుగజేసెను. పురులారా, ఈ వాక్యంలో నేను మీకు చెప్పగలిగింది ఒక్కటే. అదేంటంటే, ఆయనతో కలిసి చేసే ఆ పని, ఆయనతో ప్రారంభించబడే ఆ పని, ఆయన ఆలోచనానుసారంగా ప్రారంభించబడే ఏ కార్యమైనా అది సఫలమై ఆశీర్వాదకరమై నీ జీవితంలో మరుపురాని ఒక మాధుర్యాన్ని పుట్టించే అనుభవం కనుక ఈ రోజున ఎలా నీ కార్యాలు సఫలమవ్వాలని ఆశిస్తున్నావు అనే ప్రశ్నకి నీ అంతరాత్మ సమాధానం చెప్పాలి. చాలామంది చెప్తారు, ఏమండి ఏం కలిసి రావట్లేదండి. నేను అంటాను, ఏం కలిసి రావట్లేదంటే ఏంటండి? అదేనండి, ఈ ఇల్లు కాదని ఆ ఇంట్లో చేరేమో, ఆ ఇల్లు కాదని ఈ ఇంట్లో చేరేమో, అసలు ఇల్లు కూడా కలిసి రావట్లేదండి. నేను ఒక మాట అడుగునా మిమ్మల్ని, ఇల్లు ఎట్లా కలిసి వస్తుంది?
ఏంటండి సీరియస్గా చూస్తున్నారండి? ఇల్లు ఎలా కలిసి వస్తుందండి? మీకు అర్థం కాలేదు కదా. నా ఇంటితో నేను ఇల్లు బస్ స్టాండ్ దాకా వెళ్తున్నాను, రా వెళ్దాంరా కలిసిరా అంటే నా ఇల్లు నాతో కలిసి వస్తుందా? వస్తే రోడ్లో ఇంకెవడన్నా ఉంటాడా? అయినా ఇల్లు ఎట్లా కలిసి వస్తుంది? నువ్వు అనాల్సింది ఇల్లు కాదు కలిసి రావాల్సింది, నిన్ను ప్రేమించిన సర్వశక్తి కలిగిన దేవుడున్నాడే, ఆయన నాతో కలిసి రావట్లేదండి, ఆయన నాతో అడుగులు వేయట్లేదండి, ఆయనతో నాకు సహవాసం చెదిరిపోయిందండి, ఆయన నాతో లేకే కదా ఈ అపజయం, ఈ చీకటి, ఈ చేదైన అనుభవాలు, కనుక ఆయనతో నాకు సహవాసం కలిగేటట్టు ప్రార్థించేయండి. ఇది సంభాషణ. మనకి తెలియక ఇల్లు కలిసి రావట్లేదు, సోఫా కలిసి రావట్లేదు, తలుపు కలిసి రావట్లేదు, కిటికీ కలిసి రావట్లేదు. తలుపెట్ట కలిసి వస్తుంది తల్లే ఏంటి? బిగ్ బజార్కి వెళ్తున్నాను, తలుపా రా వెళ్దామంటే తలుపు వస్తుందా? ఓకే, నువ్వు పిలిస్తే ఒకవేళ తన్నకొచ్చింది అనుకో తలుపు, ఆ బిగ్ బజార్ వాడి సంగతి ఏంటి? మందమతి అయిన మనసుతో తెలియక మనతో కలిసి రావాల్సింది ఎవరో, కలిసి ఉండవలసింది ఎవరో, కలిసి అడుగులు వేయవలసింది ఎవరో, అసలు మనతో ఉండవలసింది ఎవరో తెలియక మన ప్రయత్నాలు అంతా ఇంత ప్రయత్నాలు కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక్క ప్రశ్న: ఎవని మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు, ఎవనికి ఆయన అభిషేకం కుమ్మరిస్తాడు అనంటే ఆయనతో కలిసి పనివానిగా, పనికత్తెగా నీవు ఉండాలి. ఆయనతో కలిసి చేసే పని అది గొప్ప జయానికి నాంది పలుకుతుంది, గొప్ప జయాన్ని తీసుకుని వస్తుంది, నిన్ను ప్రసిద్ధిలోకి తీసుకుని వెళుతుంది. అది చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనప్పటికీ నేను మరలా మీకు ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఐగుప్తులో యోసేపు అతను ఏది పట్టినా బంగారే, అతను సొంతూరేం కాదది. అక్కడేమి మేనమామ, మేనత్త, చిన్నాన్న, పెదనాన్న ఇలాంటి వాళ్ళు అక్కడ అతనికి ఎవరు అండదండలు లేదు. అక్కడ ఒంటరిగా, ఏకాకిగా, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వల్లే ఆదరాభిమానాలు కోల్పోయిన వ్యక్తిగా, నమ్ముకున్న వాళ్ళే అమ్ముకునే పరిస్థితికి దిగజారితే ఏకాకిగా ఆ ఐగుప్తు దేశంలో ఒంటరిగా వెళ్ళాడు. మరి ఆ ఒంటరి అయిన యోసేపు అక్కడ ఎలా గోడలెక్కి ప్రబలేటట్లు, విస్తరించేటట్లు దేవుడు ఎందుకు అతన్ని ఆశీర్వదించి అతని చేతి పని సఫలమైంది అనంటే, ఐగుప్తులో ఉన్నా కూడా యోసేపు ఒంటరిగా లేడు. యోసేపుకి సర్వశక్తి కలిగిన దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు దేవునితో కూడా కలిసి పని ప్రారంభించాడు. ఆమేన్, ఆమేన్. నేను ఒక్క మాట మిమ్మల్ని ధారాళంగా అడుగుతున్నాను, నువ్వు ఎవరితో కలిసి పనిచేస్తున్నావు? ఎవరితో కలిసి నీ పని ప్రారంభిస్తున్నావు? ఏదైనప్పటికీ నీకు కూడా ఒక దినం నీ జీవితంలో చేదు అనుభవాన్ని కలిగిస్తుందంటే ఆ దినం నువ్వు దేవునితో ప్రారంభించలేదు. ఒక దినం నీ జీవితంలో చీకటిమయమైపోయింది, వేదనమయమైపోయింది, నీ గుండె రగిలిపోతుంది, పొగసగలు కక్కుతుంది, శాంతి సమాధానానికి నోచుకోలేని అభాగ్యునిగా నిలిచిపోయావు. కారణం ఆ దినం దేవునితో నీవు అడుగు వేయలేదు. అందుకే ఆ దినం నిన్ను ఏలుబడి చేస్తూ వస్తుంది. కొంతమందికి సమాధానం ఉండదండి, నెమ్మది ఉండదండి. ఆ సంధ్యావేళ ఇంటికి వస్తే ఆ ఇంట్లో చికాకు, ఎప్పుడు అలజడి, గొడవలు. ఎందుకు నీ జీవితంలో అనుభవించవలసిన ఆ రమ్యతని, శాంతి సమాధానములను, లేక కృప కలిగిన ఆ వాతావరణాన్ని పోగొట్టుకుంటున్నావంటే నీ ప్రారంభం ఎవరితో, ఎక్కడ, ఎలా? ఆయనతో అడుగులు వేసి చూడు. ఆనాడు యోసేపుకి, ఆనాడు దానియేలుకి, అంతేకాదు ఇశ్రాయేలీలో అరణ్య యాత్రలో వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు గొప్ప జయమును చవిచూస్తూ గొప్ప సాక్ష్యపు స్తంభాలుగా నిలిచి ఉండడానికి గల కారణం వారు దేవునితో కలిసి పనిచేశారు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నీవు కలిసి పని చేయాలి. ఆ పని వాని మీద ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడు.
ఇంకొక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది ఏంటంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం 34వ వాక్యం అండి. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి, వినండి, ప్రతివానికి వాని పని నియమించి, వాని పని నియమించి మెలకువగా నుండుమని. చాలండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు పనివారికి లేక తమ దాసులకు అధికారం ఇచ్చి ఏమిచ్చాడు? అందరు నోళ్ళు తెరిచి చెప్పండి. అధికారం ఇచ్చాడు అంటే సామర్థ్యతనిచ్చాడు, శక్తినిచ్చాడు. ఇక్కడ మనం గమనించవలసింది, ప్రతివానికి వాని పని లో, అందరికీ ఒక పని కాదండి, అందరికీ ఏకదంపుగా ఒక పని కాదు, వాని పని. ఇలాగే సభలు వస్తే, కూడికలు వస్తే ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పాడట సంఘంలో. ఏం చెప్పాడు? చేతనైనంత మట్టుకు మీరు సహాయం చేయండి, బృహత్తరమైన పని మన భుజస్కంధాల మీదకి ప్రభు పెట్టాడు, అందరూ కలిసికట్టుగా రండి, కలిసికట్టుగా మనం చేస్తే బాగుంటుంది, మనం దేవుని కొరకు చేసిన వాటిల్లో దేవుడు ఏది మర్చిపోడు అని చెప్తూ అంతటితో ఆగుంటే బాగుండే మాట. ఇంకొక మాట ఏమన్నాడు? నీవు ఏమీ లేక దేవుని పరిచర్య కొరకు ఒక బస్తా ఉప్పు నీవు ఇచ్చినా మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు అన్నాడంట. విచిత్రమైన సంగతి చెప్పనా, మరుసటి వారానికి దేవుడి దేవులు సగం మందిరానికి ఉప్పు బస్తాలు వచ్చి పడ్డాయంట. మీకు అర్థమైనట్టే ఉంది, నవ్వుకుంటున్నారు. ఇంకా వచ్చిన జనానికి అందరికీ ఆ ఉప్పు కరగబెట్టి వాళ్ళు గొంతులో పోయాలి ఏంటి? ఏదో మాటకి చెప్పాడు ఆయన, ఉప్పు బస్తా ఇచ్చినా మర్చిపోడు అన్నంత మాత్రాన అందరూ ఆ పని చేయమనా ఏంటి? సీరియస్ అయిపోయారు మా మీద, మీరు పోలీస్ కేసు పెడతారేంటి? అందరికీ ఆ పని అప్పగించాడనే కాదు కదా, వాని పని వేరండి. ఎవనికి ఉండవలసిన సామర్థ్యత, ఎవనికి ఉండవలసిన శక్తి వేరండి. వారికి తగిన శక్తిని, అధికారాన్ని ఇచ్చి వాళ్ళకి తగిన పని, ఎవరికి తగిన పని వాళ్ళకి అప్పగించాడు. ఎవరి పని వాళ్ళు చేయాలండి. నీకు దేవుడు ఏ పని ఇచ్చాడో ఆ పని నిమిత్తం నిన్ను లెక్కడుగుతాడండి. ఏ పని నీ భుజస్కంధాల మీద మోపాడో దానికి లెక్క చెప్పవలసిన బాధ్యుడు నీవండి. అవును, నీకు ఏ పని అప్పగించాడో ఆ పనిని నువ్వు ఎంతవరకు చేస్తున్నావు, ఎంతవరకు అందులో రాణిస్తున్నావు, ఎంతవరకు దానిని సంపాదించగలుగుతున్నావు, ఎంతవరకు దానిని జయించి దేవుని ఎదుట నిలబెట్టగలుగును అనే మంచి మనస్సాక్షి కలిగి ఉన్నావో అది నీ అంతరాత్మకు తెలియాలండి. నీ పని ఈ రోజున ఏ స్థితిలో ఎలాగా ఉంది, ఏ పని మీద నువ్వు నిమగ్నమై ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చిన పని, నీ పని, నా పని వేరండి, మీ పని వేరండి. భార్య పని వేరండి, భర్త పని వేరండి, పిల్లల పని వేరు, తల్లిదండ్రుల పని వేరు. ఎవరి పని వాళ్ళకు ఉందండి, ఎవరి పని వాళ్ళకు ఉంది. చూశాడు, జాగ్రత్తగా వినాలి నా మాటలు మీరు. చూశాడు, కాస్త ఆలస్యమైంది, దైవజనుడు రావడం ఆలస్యమైంది. సాహసించి సౌలు ఏం చేశాడో తెలుసండి? తనది కాని పని తను చేశాడండి. వింటున్నారా? తనది కాని పని తను చేశాడండి.
సాహసించి, మరీ సాహసించి, ఈ పని నేను చేయొచ్చా చేయకూడదా, ఈ పని ఎవరికి అప్పగించారు, ఇది ఎవరు చేయాల్సిన పని, దేవుడు ఒకవేళ లెక్క అడిగితే ఎవరిని అడుగుతాడు, వివేకం లేకుండా అవివేకమైన పని చేశాడు. దైవ సేవకుని నోట రాని వచ్చింది ఆ మాట. చూడండి, ఆ మాటని చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వాక్యం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు. కాస్త బాధకరమైన మాట ఏంటంటే, నీ రాజ్యాన్ని ఇశ్రాయేలీయుల మీద స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, యెహోవా ఆలోచించి ఉన్నాడు. అయితే నీ రాజ్యము నిలువదు. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. దేవుని మాటలతో చెలగాటం కాదండి. దేవుని మాటలు ఏదో సరదాగా మాట్లాడుకునేటట్లు ఉండవండి. దేవుని న్యాయ తీర్పులు ఏదో సాదా సీదాగా దాటుకుని వెళ్ళిపోయేటట్లు, ఈరోజు అలాగన్నాడులే రేపటి రోజు మర్చిపోతాడులే అనేటట్లుగా ఆ దేవుని శక్తి కలిగిన పుటమ వేయబడిన మాటలు కనబడవండి. అవి శక్తి కలిగినవి, అగ్ని లాంటివి, సుత్తి లాంటివి, సోపు లాంటివి, మనల్ని కలగగలిగిన శక్తి కలిగిన మాటలు అవి. దేవుడు నిన్ను, నీ రాజ్యాన్ని స్థిరపరచుకోవాలనుకున్నాడు, స్థిరపరచాలనుకున్నాడు, నిన్ను, నీ కుటుంబాన్ని సాక్షిగా నిలబెట్టాలనుకున్నాడు. కానీ నువ్వు అవివేకమైన పని చేశావు. ఏం చేశానయ్యా? నీది కాని పని నువ్వు చేశావు. నీకు అప్పగింపబడని పని నీది కాదు. దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడాలి, దేవుని శక్తిని నువ్వు పొందుకోవాలి, ఆయన ఆత్మ ప్రత్యక్షత కలిగిన వాడవై సాక్షిగా నువ్వు నిలవాలి అని అనుకుంటే దేవుడు నీకు అప్పగించిన ఆ పనిని శక్తి వంచన లేకుండా చేయగలిగిన సజీవమైన సాక్షివి కావాలి. ఎవరి పని వారికి ఉంది. దేవుడు నీకు అప్పగించిన ఆ పనిని గుర్తించి కలిసికట్టుగా నీకు అప్పగించబడిన ఆ పనిని నేనున్నాను, నాకు అప్పగించిన పనిని దేవుడు నన్ను లెక్కడుగుతాడు. ఏమయ్యా రమేష్ మాస్టరే, నువ్వు కీబోర్డ్ సరిగా వాయించలేదేంటి అని నన్ను అడుగుతాడా? ఏంటంటే, ఏమా సంటిబాబు ప్రసంగం సరిగా చేయట్లేదు, సాగు సరిగా చేయట్లేదు అంటే నువ్వు నిన్ను అడుగుతాడా? అడగడే. నీకు అప్పగించబడిన పని నిన్ను అడుగుతాడు. ఏమా చంటిబాబు, ఏంది ఈ మధ్య కొత్త కొత్త బిట్లు వేస్తున్నావు ఉంటు నువ్వు అని నిన్ను అడుగుతాడు. అది నీకు అప్పగింపబడిన పని. దానిని గురించి లెక్క చెప్పగలిగిన బాధ్యత నీ మీద ఉంది. దాని గురించి నేను విమర్శించాల్సిన అవసరం లేదు, దాని గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. నాది కాని దానిని భుజం మీద ఎత్తుకొని తిరగాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే అది నీ పని. నిన్ను లెక్క అడుగుతాడు ఆయన. నీ పని నాది కాదు, నా పని నీది కాదు, నన్ను అడుగుతాడు. ఏరా బాబు, ఇన్ని ఆత్మలు నీకు ఇచ్చానే, ఆ ఆత్మల కొరకు నువ్వు ఎలా ప్రయాసపడ్డావు, ఏం చాకరీ చేశావు, ఎలా వాళ్ళకి బోధించావు, నీ బోధ ఏంటి? నన్ను అడిగితే లెక్క నేను చెప్పాలి. అది నా పని, అది నా పని. మందిరం ఊడ్చి, మందిరం పరిశుద్ధపరిచి, మందిరాన్ని కడిగి, మందిరాన్ని శుభ్రంగా ఉంచుకొని, మందిరంలో నీకు అప్పగింపబడిన ఆ పని పరిచర్యని ఒకవేళ దేవుడే నీకు అప్పగించి ఉంటే ఆ పని విషయంలో లెక్క చెప్పగలిగిన బాధ్యురాలవు నీవు. నిన్ను అడుగుతాడు ఆయన లెక్క. నీకు అప్పగింపబడిన పని ఏంటి? నీకు అప్పగింపబడిన పనిలో ఎంతవరకు నీవు సంపూర్ణమై సంపూర్తిగా ఆయన పనిని, కర్తవ్యాన్ని, ఆయన చిత్తాన్ని గుర్తించి చేయగలుగుతున్నావు. అది గుర్తించగలిగితే ఆ శక్తిని అనుక్షణం నీ పనిలో నువ్వు అనుభవించగలుగుతావు. నువ్వు చేసే ఆ పనిలో దైవ శక్తిని ఆవరిస్తుంది. నీకు నియమింపబడిన ఆ పనిలో పరిశుద్ధాత్మ శక్తిని ఆవరిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ హృదయానికి ఆనందమిస్తుందండి, సంతోషం ఇస్తుంది. లోకంలో ధనధాన్యములు విస్తరించిన నాటి ఆనందము కంటే అధికమైన ఆనందాన్ని నీ గుండెల్లో పెడతాడు నీ పని నువ్వు గుర్తించి అభిషేకింపబడినప్పుడు.
ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయండి. ఎవరు ఇంకొక పనిలో తలబెట్టి కొంతమందికి ఒక చెడు అలవాటు ఉంటుందండి. వాళ్ళ పని వాళ్ళు చేయరు, అన్ని పనుల్లో పొలలు పెడుతుంటారు. తాటేకులు వేసేవాళ్ళు తాటేకులు వేయాలి, పందిర్లు వేసేవాళ్ళు పందిర్లు వేయాలి, నీళ్లు తెచ్చేవాళ్ళు నీళ్లు తేవాలి. అన్ని కలగంపుగా ఎవరి పని వాళ్ళు చేస్తేనే సఖ్యంగా, సమాధానంగా, రమ్యంగా దేవుని పని, దేవుని కార్యం, దేవుని బృహత్తరమైన కార్యం సఫలమవుతుంది. ఆ దీవెన తరతరాలు నిలిచి ఉంటుంది. తరతరాలు ఆ దీవెన నిలిచి ఉంటుంది. నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యమును బట్టి నేను చెప్తున్నాను, దేవుని పరిచర్యలో, దేవుని యొక్క సేవలో, లేక దేవుడికి ఇచ్చిన కార్యక్రమంలో శక్తి వంచన లేకుండా నీ కార్యక్రమాన్ని చేసి చూడు, ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత రమ్యంగా ఉంటుందో. మీరెంతో చాలాసేపటి నుంచి సీరియస్ అయిపోయారు నా మీద. అమ్మో, మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడే కూర్చోవాలనిపిస్తుంది నాకు. దైవజన్ లేసన్న గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి, ఏమండి ఏసన్న గారండి, నా కొంప కొల్లేరైపోయిందండి, అల్లాడిపోతున్నాను బాబా, ఒకసారి నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయ్యా. ఏమైంది బ్రదరు? 4 సంవత్సరాల నుంచి మా ఆవిడికి బాగోలేక మంచం పట్టింది, ఎన్నో హాస్పిటల్ తిప్పాను, బాగోవులా, ఒకసారి మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నాడట. సరే పద అని వెళ్ళాడట. జాగ్రత్తగా వినాలి మీరు. సరే ఇంటికి వెళితే ఆవిడ నడిమంచం మీద కూర్చొని ఉందంట, శుభ్రంగా ముఖం నెగ 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 ఆడిపోతుందంటండి బాబాయ్. ఏసన్న గారు డౌట్ వచ్చిందంట, 4 సంవత్సరాలు బెడ్ మీద ఉన్న వ్యక్తి ఎట్టుంటారండి? ముఖం పేకపోయి, కళ్ళు లోపలికి పోయి, మూతి ముందుకొచ్చి, ఏకారంగా ఆకారం ఉండదు. 4 సంవత్సరాలు బెడ్ మీద ఉంటే ఆమె అట్లా లేదు, నిగ 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 మెరిసిపోతుందంట. ఇదేం కర్మరా అని ఏసన్న గారు అడిగాడట. ఏంటి బ్రదరు, ఎవరికి బాగలేంది? ఏమండి ఏసన్న గారు అంటే, మా ఆవిడండి 4 సంవత్సరాల నుంచి కథల్లేక మెదల్లేక నడుము పట్టేసి పడిపోయిందండి. మరి ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తున్నారు? ఆమె అంటుందంట, ఏమండి ఏసన్న గారండి, మా ఆయన కమ్మగా చేసి పెడతాడండి. అవ్వ నా బంగారు కొండ కదా తల్లే, మా ఆయన కమ్మగా చేసి పెడతాడండి, మా ఆయన చేతి వంట చాలా బాగుంటుందండి, ఈరోజు మీరు భోజనం చేస్తారు కదా, చూస్తారు కదా అంటుందట. ఓహోహో, పట్టింది ఏదో సామర్థ్యమే పట్టింది మనిషికి. కుటుంబాన్ని బాధ్యతగా, కుటుంబాన్ని పోషించుకొని, కుటుంబాన్ని చక్కదిద్దుకోవలసిన వ్యక్తి ఎవరు? గుణవతి అయిన భార్య అని బైబిల్లో లేదా? జ్ఞానం కలిగిన స్త్రీ అని బైబిల్లో లేదా? చాకిరీ చేస్తుంది, తమ భర్త దగ్గర ఆమె మన్నన పొందుతుందని పరిశుద్ధ గ్రంథంలో లేదా? పాపం ఆయన ఏడుస్తున్నాడట, బ్రదర్ పిల్లల్ని నేనే సిద్ధపరిచి స్కూల్కి పంపించాలి, ఇంట్లో భోజన వసతులన్నీ నేనే చూసుకోవాలి, ఆవిడ బాగోగులు కూడా నేనే చూసుకోవాలి, 4 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నానండి. ఇదేంట్రా బాబు, ఏదో బాగోలేకుండా ఉన్నాను చూశాను కానీ 4 సంవత్సరాల. అప్పుడు ఏసన్న గారికి ఆశ్చర్యం అనిపించి అలా ఆలోచించానట. అమ్మ కిందకి దిగు, అమ్మ దిగమ్మా, అంతేనంటవా అంటుందట. ఏసన్న గారు అన్నాడట, దిగగలగా, పర్లేదులే ప్రార్థన చేయండి, నువ్వు ముందు మనసును దిగు. పాపం ఆమె ఇంక చేసేదేవి లేక పట్టి బలవంతాన్ని మనసును దిగి మోకళి అంటే, కష్టం లేండి నాకు, ప్రార్థన చేయండి పర్లేదు. ఏ మోకళే, ఇంకా ఆమె ఈడెవడాడు పడక గట్టుడి చేతిలో పడ్డాలనుకుందేమో. అంతేనంటవా? ఏ మోకళే, భర్త పక్కనే ఉండి అంటున్నాడంట, ఏమండి ఆమెకు నడువు ఉండరు తిక్కలాడను ఉండే. అందుకే డేక్షల్ గడికి డ్యూటీ ఇచ్చింది నీకు. ఏమో మోకళ్ళే అంటే ఆయన పక్కన సూత్రం అంటున్నాడట. సూది మొహం అన్న మూసుకున్నాడు. ఏమో మోకళ్ళి అంటే 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 లేదు ఆంటీ లేదు. ఏ మోకళ్ళే,
ఏంటి మీకు ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్టుంది ఏంటి? సోమరి దెయ్యం ఏ మోకాళ్ళు ఇచ్చిందంట. యేసన్న గారి దగ్గరికి వెళ్ళి నెత్తి మేము చేపెట్టకపోతే ఎర్రి కాకేసి బోర్లు పడి ఈ ముక్కు నేల మీద తగిలేటట్టు పాము పాకినట్లుగా పాకుతుందంటండి. మరి చూడండి ఎట్టుందో. ఎవరైనా ఇంట్లో బాగోలేదని మంచం బట్టి మంచం దిగకపోతే కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. వాళ్ళకి ఇడ్లీల మీద ఇడ్లీలు, కిడ్నీల మీద కిడ్నీలు, బలమైన తిండి పెట్టుకుంటూ కూర్చోకండి. నా మాట వినండి. పాము పాకినట్టు పాకుతుందట. వెంటనే యేసన్న గారు జుట్టు పట్టుకున్నా, సైతాన్ ఏం చేసావు పెట్టినే? ఆ సైతాన్ అంటుందట, అయ్యో పాటరే కొట్టవాకు, చెప్తాను. చెప్పు, ఏం చేసావు? ఏం చేయలే, నడుము నొప్పి పెట్టా. ఎంతకాలం అయింది? 4 సంవత్సరాలు. చూసారండి, నీ కర్తవ్యం నిన్ను చేయనివ్వకుండా సాతాను ఏం చేస్తాడు? నిన్ను ద్రోవ తప్పిస్తాడు. ప్రభు నీ భుజస్కంధాల మీద పెట్టిన భారం ఏంటో గుర్తించనివ్వకుండా గుడ్డివాడిని చేస్తాడు. దేవుడికి ఇచ్చిన పనిని, కుటుంబాన్ని పోషించుకునే పని, లేక కుటుంబాన్ని నడిపించుకునే పని, లేక కుటుంబాన్ని దైవశక్తికి సన్నిహితులుగా చేయగలిగిన ఆ బృహత్తరమైన పనిని చేయనివ్వకుండా సాతానుగాడు ఆటంకపరుస్తాడు. అది నువ్వు గుర్తించి వాడిని జయించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాపం భర్త కష్టపడి సంపాదించినంత తీసుకుని వచ్చి భార్య చేతికిస్తాడు. మరలా ఉదయాన్నే ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు భార్యని అడుగుతాడు, 10 రూపాయలు ఇస్తావా? చేతి ఖర్చులకు 10 రూపాయలు ఇస్తావా? నేనంటాను, తెక్కలోడా అన్నీ ఆమె చేతికి 10 రూపాయలు పెట్టుకోకపోయావా? వద్దులేండి అంటాడు. మంచోడు పాపం, ఎంత మంచోడు. సమాధానంగా ఉంటాడు. కానీ శాంతక్కకే శాంతం ఉండదు. శాంతక్క నోరు తెరిచిందంటే గయ్యాల గంప ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తలు చదువుతుంది నిలబెట్టి. అమ్మో నాయనో దేవుడో, చెప్పకూడదు కానీ నాయనా, బంగాళాఖాతం పేరుకి ఆమెకి సెట్టే కాదు, సిమెంట్ వేద్దామని కుదరట్లే. విచిత్రమైన సంగతి, ఆయన అంత తీసుకొని వచ్చి ఆమె చేతికి ఇచ్చేశాడు కదా. ఇప్పుడు దేవుడు నీకు చేతికి ఇచ్చిన ఆ పనిలో నీవు సిన్సియర్గా ఉండాలి. కుటుంబానికి చేయవలసింది కుటుంబానికి చేయాలి, భర్తకి చేయాల్సింది భర్తకి చేయాలి, దేవునికి చేయాల్సింది అది నీ పని. దేవునికి చేయాలి, నీది నీవు తినాలి. నీ భర్తకి కుటుంబానికి చేయాల్సింది ఆ పని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆ పనిలో ఈ రోజున నీవు దైవశక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న పని చేస్తున్నావా, లేక లోకపాత్మ, దైవాత్మ, లేక అపవిత్రమైన ఆత్మతో మనసు చెలించి, మనసు చెడి మరోలా ప్రవర్తిస్తున్నావా? ఒక తల్లి నా దగ్గరకు వచ్చి చెప్పింది, చచ్చిపోవాలనుకుంటున్నానన్నా అనింది. మళ్ళీ నాకు చెప్పడం ఎందుకమ్మా అన్నా. ఎందుకంటే ఆ వంటలకనింది, చచ్చిపోవాలి. ఏమ్మా అంటే, చెప్పనవుద్దా? అరే బాబు మీరు చెప్పండి, చెప్పనవుద్దా? మరి చెప్పమంటున్నారు, చెప్తాలే. భర్తకు తెలియకుండా 5 లక్షల రూపాయలు ఒకరికి ఇచ్చిందంటండి. భర్తకు తెలియకుండా 5 లక్షలు తీసుకున్నవాడు ఏం చేశాడో తెలుసండి? 3-4 నెలలు క్రమంగా కట్టాడు వడ్డీ డబ్బులు. ఇప్పుడు ఏమంటాడంటే, దిక్కున్న దగ్గర చెప్పుకోమంటున్నాడట. ఏం చెప్పుకుంటుంది? ఎవరితో చెప్పుకుంటుంది ఏంటి? దిగులు పెట్టుకొని అన్నం నీళ్ళు మాని ఇట్టయిపోయిందండి. ఇప్పుడు సీక్రెట్గా నా దగ్గరకు వచ్చి, ఏమండి మీరు ప్రార్థనలో పెట్టండి. నేను పెట్టను. ఎందుకంటే కష్టపడి రెక్కలు మొక్కలు చేసి సంపాదించిన సంపాదన నీ భర్త నీ చేతికిస్తే వాళ్ళ నోరు కొట్టావు, పిల్లల నోరు కొట్టావు, భర్త నోరు కొట్టావు, కాస్త కోస్తో అంతో ఇంత నా నోరు కూడా కొట్టావు. మరి
ఏనాడు 10 రూపాయలు ఇచ్చిందా నువ్వు కాదు దేవుని మందిరంలో? నా నోరు కొట్టినట్టే కదా. ఏం నవ్వుకుంటున్నారండి మీరు? మరి ఇంతమంది నోళ్ళు కొట్టిన నిన్ను ఆశీర్వదించమని ఎట్లా అడిగేది నేను చెప్పు? ఏమండి నేను ప్రార్థన చేస్తున్నానండి, 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాను. నాకు చెప్పాను, లచ్చొద్దు బొచ్చొద్దు నాకు. నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఎందుకు మర్చిపోయావు? నీ కుటుంబపు విషయంలో నా దేవుడిని భుజస్కంధాల మీద పెట్టిన భారం ఏంటి? నీకు అప్పగించబడిన పని ఏంటి? దైవశక్తిని పొందుకున్న పనిని సంపూర్తి చేస్తున్నావా? లేక మందమతి అయి అజ్ఞానివై అంధకారంలో నిలిచి అపజయమయం అవుతున్నావా? నా ప్రియమైన సహోదరులరా, దేవుడు నీకు ఇచ్చిన ఆ పని వాని పని. చూడండి ఈ పందిరి ఎంత బాగుందో. ఈ పందిరి బాగుంది కనుక ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం. ఈ పందిరి బాగుందంటే వేటికి అప్పగింపబడిన పని అవి చేస్తున్నాయి. ఈ కమ్ములు ఉన్నాయి కదా, రాడ్లు. ఎంతసేపు నిల్చోవాలయా? పెద్ద పెసంగా కూడా చేస్తున్నాను. పెసంగాలు ఆపో, కాళ్ళు పీకుతున్నాయి, ఇక్కడ నేను కూర్చుంటా అనిందనుక ఆ రాడ్డు. మీరుంటారు ఇక్కడ, అడ్రస్ లేకుండా ఆటో ఎక్కి అడ్రస్ వెళ్ళిపోరు. ఆ పైన ఉన్న క్లాత్ లైట్లు కట్టి మైకులు పెట్టు వాయించేస్తున్నారంటే ఎంతసేపు ఉండాలి పైన? కాసేపు కింద కూర్చుంటా నేను అని కిందకు వచ్చేయనుకో, మీరు ఎక్కడికి వెళ్తారు? లేదండి, వాటి పని. మీకు ఇంకా ఒక మాట చెప్తానండి. ఎద్దల బండి ఉందా? ఎద్దల బండి యజమానుడు వచ్చి ఆ బండికి ఎద్దును కట్టి వినాలి మీరు, ఆ బండికి ఎద్దును కట్టి ఆ బండి మీద ఇంత సరికేస్తాడండి. సరుకు వేసే కొద్దీ మీలో చాలా మందికి తెలుసుంటుందని నేను అనుకుంటున్నాను. సరుకు వేసే కొద్దీ ఆ మెడ మీద ఆ కాడి నొక్కుకుపోతుంటుందండి. ఆ కాడి ఆ ఎద్దు మెడని నొక్కేస్తుంటుందండి. అంత భారాన్ని ఆ బండి మీద వేసి ఆ ఎద్దుని నడిపిస్తున్నప్పుడు ఆ ఎద్దు లాగలేక కాళ్ళు సడలి, కాళ్ళు తడబడి భారాన్ని, శక్తిని అంతా కూడగట్టుకొని లాగడానికి ప్రయత్నిస్తుంది. కానీ వెనక్కి తిరిగి, రే పనికి మాలినోడా, బుద్ధి ఉందంటారా నీకేమన్నా? ఏంటంతే సేవాడే పనికి మాలినోడా, పెట్టింది 4 ఇడ్లు పెట్టావు, దాంట్లో మళ్ళీ దొంగ సాంబారు. ఆ సాంబారు చూస్తే రుచి లేదు, పసి లేదు. పెట్టింది ఎంత, వేసింది ఎంత, ఎవళ్ళాగుతాడ్రా తిరుమలడా పనికి మాలినోడా. ఏనాడైనా అంటుంటే మీరు చూసారండి? అందు తనకున్న శక్తిని అంతా కూడగట్టుకొని ఎంతకి లాగాలి, ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆగదు. నేను వెళ్ళి ఆ ఎద్దును అడుగుతాను, హలో నువ్వు ఎలా సహిస్తున్నావు, ఎలా భరిస్తున్నావు, ఎలా ఇది నేను నువ్వు లాగలుగు? ఎద్దు ఒకటే చెప్తుంది, బాబు అసలు నేను పుట్టిందే భరించడానికి, సహించడానికి, ఆ భారాన్ని మోయడానికి. అరే నేను పుట్టిందే దేవుడు నా భుజాల మీద పెట్టిన, నాకు ఇచ్చిన పని ఆ పని కదా. మరి లాగవలసిన నేను లాగలేను, భరించలేను, సహించలేను, చచ్చిపోతా. కొంతమంది అంటుంటారండి, చిన్నదానికి కూడా వాళ్ళ నోటు వచ్చే మాట ఏంటంటారు, చచ్చిపోతా. ఒక చిన్న పిల్లోడిని తీసుకుని వచ్చింది నా దగ్గరికి ఒక తల్లి, ఒక సహోదరి. వాడు చూస్తే ఎట్టున్నాడంటే కర్రి మొద్దు తారు డబ్బా బొడ్డోడు. వాడికి తెల్ల సొక్క, తెల్ల ప్యాంట్ వేసుకుని వస్తే అవి మాత్రమే కనిపిస్తున్నాయి నాకు. నల్లగా కర్రి మొద్దు. సరే తీసుకొచ్చింది, చిన్నాడండి. వాడికి ఇంకా స్కూల్లో కూడా తీసుకెళ్ళా వాడిని. ఏది కేజీ, 2 కేజీలు, 1/2 కేజీ, 30 కేజీ చెబుతారు కదా, 1 కేజీ అట్లా. అది కూడా చిన్నపిల్లాడు.
వచ్చి నాతో అంటది, అన్నా అమ్మా ఏమైందమ్మా అన్నా, వీడు అల్లరి చూస్తే వీడు అల్లరికి తట్టుకోలేక చచ్చిపోవాలనిపిస్తుంది. అంత ఏడిపేడ్చింది. నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు ఆ వయసులో అల్లరి చేయకుండా ఉంటారండి? మీరు చెప్పండి. కదలకుండా మెదలకుండా తిరుగుడు బండలాగా ఒక దగ్గర కూర్చొని దిక్కులు చూస్తున్నాడు అనుకోడు, జొడ్డు కాల్చుకుంటూ. అప్పుడేమంటది, అన్నా ఇడు కదలట్లేదన్నా, ఇడు మెదలట్లేదన్నా, బండి మీద ఎక్కించాలన్నా. అప్పుడేమో ఆ ఏడుపు. నేను అన్నాను, వాడు వయసు ఎంతమ్మా? నేను ఒకటే మాట చెప్పానమ్మా, వాడు అల్లరి తట్టుకోలేక నీకు చచ్చిపోవాలనిపిస్తుందేమో కానీ నీ ఏడుపు చూస్తే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది తల్లి అన్నా. అరే ఈ చిన్న సమస్యకు అంత ఏడుపా? ఆ యుద్ధ చూడు, దానికి మాటలు రావు, దానికి మనస్సు లేదు. కానీ ఒకటి తెలుసు, దీనిని భరించడానికే నేను పుట్టాను, ఇది మోయడానికే ప్రభు నాకు జన్మనిచ్చాడు. నేను మోయాలి, నేను భరించాలి, నేను సహించాలి. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు నీకు ఇచ్చిన పని నీ పని. అది విసిగిపోవద్దు, అలసిపోవద్దు, సొక్కిపోవద్దు, సమసిపోవద్దు, సోలిపోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన పని. ఒకవేళ మూర్ఖుడైన భర్తతో కాపురం చేస్తున్నావా, మూర్ఖురాలైన భార్యతో కాపురం చేస్తున్నావా, చేతికిరాని పిల్లలతో ఒకవేళ కుటుంబంలో కుంపటి అనుభవిస్తూ కన్నీళ్ళ అనుభవాలుగా బుద్ధిస్తున్నావా, అలసిపోకు. భరించే శక్తిని పొందుకో, సహించే శక్తిని పొందుకో, ఆ కుటుంబపు వ్యవస్థని జయించే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. అపరిమితమైన శక్తిని నా దేవుడు నీకు కుమ్మరిస్తాడు. విజయముతో సాగి వెళ్ళగలిగిన శక్తిని ప్రసాదిస్తాడు. ఆ పనివారి మీద శక్తిని కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడి రాత్రి శక్తి కలిగిన తమ బాహువు చాపి శక్తి కలిగిన ఆత్మచేత నిన్ను నింపునుగాక, ధైర్యమును స్థైర్యమును కలిగించుగాక. చివరికి ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. అదేంటంటే, ప్రత్యక్షపు గుడారం ఉందండి. ఈ ప్రత్యక్షపు గుడారంలో చాలా పనులు ఉన్నాయండి, చాలా చాలా పనులు ఉన్నాయి. వాటిల్లో మనం చూస్తే చూడండి, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 21వ వాక్యం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను. వినండి వినండి, జాగ్రత్తగా వినండి, ముగింపు మాటలుగా చెప్తున్నాను. గెర్షోనీయులను వారి వారి కుటుంబముల చొప్పున, వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను, వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు వయసు కలిగి, 30 నుంచి 50 సంవత్సరాల వయసు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనలో పని చేయు వారందరినీ లెక్కింపవలెను. వినండి వినండి, ఈ మాట జాగ్రత్తగా వినండి. లెక్కింపవలెను, పని చేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ. చాలండి. ఇక్కడ నాకు ఒక్క మాటగా నాకు మీరు సమాధానం చెప్పాలి. గెర్షోనీయుల సేవ ఏంటి? ఆ సేవ చెప్పండి. ఏంటి ఆ సేవ? గెర్షోనీయుల సేవ ఏంటి? పని చేయుటయు మోతలు, చెప్పండి, మోతలు మోయుటయు గెర్షోనీయుల యొక్క సేవ. అంటే సేవ అంటే ఏంటి? పని చేయాలండి, పని చేయాలండి. యనమల కుదురు ప్రార్థన మందిరం కట్టేటప్పుడు విజయవాడలో ఏసన్న గారు ఒక అబ్బాయిని నా దగ్గరకు పంపించాడు. దేవుడు లేడులేండి ఇప్పుడు, అందుకు చెప్తున్నాను, అట్లాంటి వాళ్ళు ఉండరు కూడాను. అప్పుడు మా పరిస్థితి ఏంటంటే, పనాళ్ళతో కూడా మేము కూడా కలిసి సిమెంట్ బస్తాలు మోయాలి, కంకర కలపాలి. ఓకే, ఎందుకంటే ఇది సేవా పని. ఏ పని? అందరూ చెప్పండి, నోళ్ళు తీరి చెప్పండి. ఏ పని?
ఏ పని? సేవ పనిది. సేవ వేరుగా, పని వేరుగా కాదు. మీకు ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్తాను, క్లారిఫికేషన్ కొరకు, క్లారిటీ కొరకు. యేసయ్య గారు ఒక అబ్బాయిని నాకు దగ్గరికి పంపించాడు. కొత్తగా సేవకు వచ్చాడు, సేవ నేర్చుకుంటాడంటే నీ దగ్గర పెట్టుకుని పని చేయించుకో. అక్కడ అందరు పని చేస్తుంటే ఈ కుర్రోడు అక్కడ ఉండేవాడు కాదు. వెతుక్కోవాలి మనం భూతద్దం పెట్టి, ఎక్కడున్నాడు రైడ్ అంటే ఏ ఆటోలోనో ఏ తాటేగుల సాటనో ఎక్కడో దగ్గర పడుకుని నిద్రపోతుండేవాడు. ఒకసారి కోపడ్డాను నేను. కోపడితే వాడు అంటాడు, ఏమన్నా మేము సేవకి పని చేయడానికి రాలేదండి అంటే దానికి అర్థం ఏంటి? సేవే, చెప్పండి, సేవే పని. సేవకు వచ్చిందే పని చేయడానికి. సేవ వేరుగా పని వేరుగా ఉండదు. ఇది బిబ్లికల్ ఆర్డర్. పని చేస్తేనే సేవ, సేవ చేస్తేనే పని. సేవ వేరుగా పని వేరుగా ఉంటే నేను పని చేయడానికి రాలేదండి అంటే అర్థం ఏంటంటే నేను సేవ చేయడానికి రాలేదండి అనే కదా. సేవకుడు పనిగాడు, పని చేసేవాడు సేవకుడు. నిర్ణయింపబడిన ఆ పరిచర్య కొరకు నియమించబడిన ఆ పరిచర్యలో శక్తివంతులు లేకుండా పని చేయగలిగిన శక్తి కలిగిన వాడు సేవకుడు. మరి ఏం చేస్తావు తమ్ముడా అన్నాను. సేవ అంటే పని చేయడం కాదండి. మరి ఇంకేం చేయాలి? మరి ఇంకొక మాట కూడా చెప్తా. ఇదే మందిరంలో కదా, అక్కడ ఆ మెట్ల కింద రూమ్లో ఉండేవాడిని నేను. ఆ పాత మందిరంలో మెట్ల కింద రూమ్, దైవజనులు యేసన్న గారు ఉన్నాడని కట్టించుకున్నాడు. అది మెట్ల కింద రూము. కాలక్రమేణా ఒకరోజు యేసన్న గారు పిలిచి ఆ రూమ్లో నువ్వు ఉండరా అంటే నేను ఉన్నాను. రన్నింగ్ టీంలో ఒక 5 మందిని ఒక బ్యాచ్, 5 మందిని ఒక బ్యాచ్ తీసుకుని వెళ్ళేవాడిని. వాళ్ళ ఒక తమ్ముడు మాతో మీటింగ్కి వచ్చేవాడు. వచ్చి మేమేమో బాక్సులు పెట్టుకోవడం, లైట్లు కట్టుకోవడం, వైర్లు చుట్టుకోవడం ఇట్లా ఉంటే అక్కడ ఉండేవాడు కాదు. వాళ్ళల్లో ఒక ఇద్దరు దూరంగా తీసుకెళ్ళి అక్కడ గొస్సు పెట్టుకొని మాట్లాడుతుంది. ఏంద్రా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, వదిలేసేవాడిని. తర్వాత వాళ్ళలో ఒక ఇద్దరు వచ్చి చెప్పారు, అన్నా ఆ తమ్ముడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, అందరు మనసులు జడిపేస్తున్నాడు. అట్లా ఏం జడుపుతున్నాడు రా, ఏంట్రా బాబు అట్లా అంటే ఆయన అంటాడట, యేసన్న గారి సేవ అంటే యేసన్న గారి సేవ. చూడండి ఎంత దుర్మార్గమో. యేసన్న గారి దగ్గర సేవ నేర్చుకుంటూ, యేసన్న గారి సంస్థలో ఉంటూ యేసన్న గారి సేవ ఏంట? యేసన్న గారి సేవ పల్లెటూరు, పల్లె గ్రామాలు తిరిగే చూడు, లైట్లు కట్టుకోవడం, గోతులు తీసుకోవడం, మట్టి పోసుకోవడం, అదే సేవ అంటే. చేస్తే సేవ బెనిహిన్ గారి లాగా చేయాలి రే. వేదికెక్కి స్టేజ్ మీద నిలబడి టార్చ్ అంటే చాలు, పడిపోవాలంతే, అది సేవ. యేసన్న గారి సేవ ఏంట్రా? చూడండి ఎలా మెల్లగా ఇంజెక్ట్ చేసేవాడు. తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు, ఇట్లా మాట్లాడుతున్నాడు అన్నా అని. ఓరే బాబు, ఇది మొదలకే ప్రమాదం వచ్చేటట్టుందిరా బాబుని, ఇంక తీసుకుని వెళ్ళట్లే, ఎక్కడ గోరంట్లలో ఇక్కడ పెట్టేసి తీసుకెళ్తున్నాం. 4 గంటల స్తోత్ర ప్రార్థనకు లేచి చూస్తే ఆడు లేడు, ఆడు పెట్టి లేదు. టచ్. మరి అదే కదా సేవ అంటే ఏంటి? ఆ మాటలు ఏముంటట? పని చేయుటయు ఏంట? మాకు కొంచెం గట్టిగా చెప్పమ్మా. మోతలు మోయుట. కొంచెం బరువు తగిలితే అబ్బే మేము ఎందుకు రాలా, మరి దానికి వచ్చాం. పని చేయుటయు మోతలు మోయుట. ఎవడే పాటగాడే వంట దగ్గర పెట్టేసారంటే వంటలు చేయడానికి వచ్చావు, మరి దేనికి వచ్చా? పని చేయడానికే కదా వచ్చింది. వంట, మంట, తంట ఏంటి? యథార్థ హృదయం చేపట్టుకొని చెప్తున్నామండి. ఈనాటికి ఏ పని నిమిత్తమైతే వచ్చామో ఆ పని మీదనే నిమగ్నమై ఉన్నాము కనుక ఒక సాక్ష్యపు స్వరాన్ని ఈ రోజున ప్రపంచానికి వినిపించగలుగుతున్నాం. దేవుడు దీనికి సాక్షి.
నీవు చేయగలిగినది పని, మనం చేయగలిగినది పని. నీవు ఒకవేళ దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలి, ఆయన కొరకే శ్రమ పడాలి అనుకుంటే మాటలు మోయగలిగిన వాడిగా ఉండాలి, బరువులు మోయగలిగిన వాడిగా ఉండాలి, పని చేయగలిగిన వాడిగా ఉండాలి. అందులో నా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. అందులో నీవు అభిషేకంతో నింపబడుతావు. ఆయన శక్తి నీ మీద కుమ్మరించబడుతుంది. ఎక్కడ నువ్వు అభిషేకించబడతావు? దేవుడు నీకు ఇచ్చిన పని సేవా పని. సాక్షిగా చెప్తున్నానండి, అతిశయంతో పొగడాలని కాదు. ఇదిగో ఇక్కడ ఈ రూముల్లో మన అబ్రహం పాస్టర్ గారు ఉన్న ఆ రూమ్లో, ఆ మొదటి గదిలో అన్నకి మంచం వేసి ఎన్నిసార్లు కన్నీళ్ళు వస్తాయోనండి తలంచుకుంటే. ఆ గేట్ దగ్గర మన అబ్రహం పాస్టర్ గారు ఉన్న రూమ్లో అక్కడ ఫస్ట్ గదిలో మంచం వేసి కళ్ళు పచ్చగా తిరిగిపోయినాయి. ఆయనకి మాట కూడా సరిగ్గా రావట్లే నోట్లో నుంచి. క్షీణించిపోయింది శరీరం. ఆఖరి క్షణంలో కూడా ఇలా పిడికిలి బిగించి అంటాడు, దేవుడు ఇంకొక అవకాశం ఇస్తే భారతదేశాన్ని ఒక ఊపు ఊపుతాను రా, భారతదేశాన్ని ఒక ఊపు ఊపుతాను. అదిగో అతడండి పనిగాడు, అతనండి దేవుని కొరకై ప్రతిష్ఠించబడిన, భారములు మోయుటకు పని చేయుటకు నియమించబడిన, ఒక సంపూర్ణ సేవను భరించగలిగిన, సేవను చేయగలిగిన ఒక యాజకుడు అండి. లేచి నిల్చోలేని, లేచి కూర్చోలేని పరిస్థితుల్లో, లేచి సరిగా కంటికి చూడలేని పరిస్థితుల్లో కూడా నన్ను పిలిచి ఒకరోజు అన్నాడు, ఇదిగో ఇక్కడ ఒక వ్యాన్ తీసుకెళ్ళి మన జీవనాన్ని తీసుకెళ్ళి గుంటూరు ఆటో నగర్కి. అవునండి, మర్చిపోలేను ఆ మాటలు. గుంటూరు ఆటో నగర్లో మన విజయవాడ విశ్వాసులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మన జీవనాన్ని తీసుకెళ్ళి ఒక వ్యాన్ తీసుకెళ్ళి, నేను వ్యాన్లో కూర్చోలేను కదా, పడుకునేటట్టు ఒక బెడ్ చేయించుకొని రాపో, పడుకునేటట్లు ఒక బెడ్ చేయించుకొని రాపో. ఎందుకన్నా, నేను వ్యాన్లో పడుకుంటా, కూర్చోలేను కదా, పడుకుంటా. ఆ పైన నుంచి ఒక మైక్ నాకు నోటి దగ్గరికి ఏలాడదీయండి. ఆ వ్యాన్ని పల్లెకి గ్రామాలకు తీసుకెళ్ళి 4 రోడ్ల సెంటర్లో నిలబెట్టండి. ఆ వ్యాన్కు ఒక మైక్ పెట్టండి. నేను సువార్త ప్రకటిస్తా, నేను సువార్త పని చేస్తా. అయ్య బాబోయ్, ఏం మాటలండి ఆ మాటలు, ఏం మాటలండి. అది సేవా పని. ఏ పని? అందులో అభిషేకించబడిన వ్యక్తి. మరి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటండి? ప్రియులారా, ఈ పరిచర్య ఎలాంటిది మీరు గుర్తించాలని చెప్తున్నాను ఈ మాట. ఈ సేవ ఎలాంటిది మీరు గుర్తించాలని చెప్తున్నాను ఈ మాట. ఇదిగో స్థాపించబడిన, మీకు ఆశీర్వాదకరంగా ఉన్న ఈ పరిచర్య ఎలాంటిది? ఎలాంటి పని కలిగిన వారితో నిర్మించబడినది? ఎలాంటి పునాది వేయబడినది? ఏది మీకు ఆశీర్వాదకరమైన పరిచర్య అని మీకు మనోజ్ఞానం వెలిగించబడేటట్లుగా చెప్తున్నాను ఈ మాట. ఇది పనివాణి సేవ. ఏ సేవ? ఏ సేవ? పనివాణి సేవ. ఏదో తాత్కాలికంగా తెల్లబట్టలు వేసుకొని నో, మంచి మనసాక్షితో చెప్తున్నానండి. నా అంతరాత్మ నాకు ఆనందాన్ని ఇస్తుందండి. నా మనసాక్షి నన్ను నేరారోపణ చేయదండి. ఇది పనివాణి సేవ. పనివాణి సేవ. ఇందులో అభిషేకించబడిన వ్యక్తి కష్టపడతాడు, శ్రమ పడతాడు. అనేక కుటుంబాలకు దీవెనకరంగా ఈ రోజున హోసన్న మినిస్ట్రీస్లో వేల మంది సేవకులు లేచారు. అందుకే ఇంత గొప్ప బృహత్తరమైన పని జరుగుతుంది. ఈ సేవను ప్రేమించి ప్రోత్సహించే విలువైన ఆత్మల్ని ప్రభు మిమ్మల్ని లేపాడు. అందుకే ప్రాకారాలుగా ఈ పరిచర్యకు మీరంతా నిలబడ్డారు. చుట్టూ ప్రాకారాలుగా మీరందరూ నిలిస్తే లోపల మేము పరిచర్య చేస్తున్నామండి. ఇది పనివాని పరిచర్య. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గెర్షోనీయులను నియమించమన్నాడు. ఎందుకంటే
వాళ్ళకి అప్పగించబడిన పరిచర్య వాళ్ళు పని వాళ్ళు చేయాలి. నేను మీకు 3 మాటలు నేను చెప్పాను. ఇంకొక మాట ఒక 5 నిమిషాలు ఉంది, చెప్పి ముగిస్తాను. చూడండి, అది కూడా దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి మాటలండి. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయముగల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. గొప్ప పని ఏంటి? గొప్ప పని, గొప్ప పని. తలల పైకెత్తులను చూడండి, నేను చెప్పేస్తాను ఒక 5-6 నిమిషాల్లో. ఈ గొప్ప పని ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది కట్టే పని. చెప్పండి, అందరూ చెప్పండి. కట్టే పనే, కూల్చే పనే? హలో, ఆ వెనకున్న వాళ్ళు కూడా చెప్పండి. కట్టే పనే, కూల్చే పనే? దేవుని పని అంతా కట్టే పని, కూల్చే పని అంతా చెప్పండి ఆడి పనే. కూల్చే పనులన్నీ ఆడివే, కట్టే పనులన్నీ ఈయనవే. ఆమేన్, హల్లెలూయా. ఈ గొప్ప పని ఏంటంటే కట్టే పని. ఇప్పుడు నేను నిండు హృదయంతో ఒక సావుకనగా మీ అందరి ఎడల ఆశతో చెప్తున్నాను ఈ మాట. మీలో ఎవ్వరు ఏ ఒక్కరు కూడా కూల్చేవారు కాదు, కట్టేవారు కావాలండి. మీ ద్వారా కుటుంబాలు కట్టబడాలండి, మీ ద్వారా సమాజం కట్టబడాలండి, మీ ద్వారా దేవుని ఆలయం కట్టబడాలండి, మీ ద్వారా దేవుని సేవ కట్టబడాలండి. కట్టే అభిషేకం నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక, కట్టే శక్తి నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక, కట్టగలిగిన జ్ఞానాన్ని నా దేవుడు మీకు ప్రసాదించుగాక. ఆ అభిషేకం నా దేవుడు మీ మీద నిండుగా మిండుగా సమృద్ధిగా కుమ్మరించునుగాక. కట్టాలి, ఇది గొప్ప పని. కూల్చేది ఏంటండి? ఎవడైనా కూలుస్తాడు. మీకు ఇంకా కావాలంటే చూడండి, కోల్చాలంటే కట్టే అంత టైం పట్టదు. హలో, వింటున్నారా? కోల్చాలంటే అది పెద్ద గొప్ప పనేం కాదు. కావాలంటే చూడండి, ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత 5-10 నిమిషాలు 20 నిమిషాలు మొత్తం మావాడు ఓడబెరికేస్తారు. స్టేజీ గీజీ మొత్తం తాటెక్ కూడా ఉండదు ఇక్కడ. మరి కట్టడానికి ఉదయం నుంచి కట్టారు పాపం. కట్టడానికి ఒక అభిషేకం కావాలి. నీ కుటుంబాన్ని కట్టడానికి ఒక అభిషేకం కావాలి. నీ పిల్లల జీవితాన్ని కట్టడానికి ఒక అభిషేకం కావాలి. కట్టడానికి అభిషేకం కావాలి. ఆ అభిషేకం చేత రాత్రి నా దేవుడు నిన్ను అభిషేకించునుగాక, కట్టువానిగా నా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఇది గొప్ప పని. చెదరగొట్టడం 5 నిమిషాలు కాదండి. చెదరగొట్టడం 5 నిమిషాలు కాదు. కొత్తగా పెళ్ళయిందంట, వారం రోజులు అయిందంట. ఆ ఎదురింట ఆంటీ వచ్చి అనిందంట, అమ్మాయి ఏంటి మీ ఆయన ఇంకా నైట్ డ్యూటీలకు వెళ్తానే ఉన్నాడా అనిందంట. ఒక్క మాట. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది ఆ అమ్మ. మీ ఆయన ఇంకా నైట్ డ్యూటీలకు వెళ్తానే ఉన్నాడా అనిందంట. పాప మా అమ్మాయికి తెలియక పసిపిల్ల కదండి. ఆంటీ ఆంటీ ఏంటి ఏంటి ఆంటీ ఆంటీ ఏంటి 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 ఆంటీ 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 ఏంటి ఏంటి ఆంటీ ఆంటీ ఇంకేంటి ఏంటి ఆంటీ ఏంటి 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 ఆంటీ 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 ఏంటి వెళ్ళిపోయింది. ఇక అయిపోయింది, వేసేసింది, ఇప్పు అంత వేసేసింది, వెళ్ళిపోయింది. తగునా వెళ్ళిపోయి మళ్ళీ ముసుగేసుకొని అబ్బా ఏమ్మా ఏమైందమ్మా? అరే నేను అనకూడదు కానీ కొంతమంది చీల్చడానికి రెడీగా ఉంటారా బాబా. నిప్పు అవసరంలే వాళ్ళకి, మాట చాలు వేసేస్తారంతే. కొంపలు కొల్లేరైపోతాయి. అరే మనం కూల్చేవాళ్ళం కాదండి, కట్టేవారమండి. ఆ అభిషేకం మనకు కావాలండి. చెదరిన మనసులను ఐక్యపరచగలిగిన, చెదరిన వ్యక్తులలో ఐక్యతను నూరిపోయగలిగిన, బలహీనపరచబడిన వారిని బలపరచగలిగిన, కృంగిన వారిని లేవనెత్తగలిగిన, అధైర్యపడిన వారిని ధైర్యపరచగలిగిన అభిషేకం కావాలండి. నీ మాట జీవితాలను కట్టగలగాలి, నీ క్రియల జీవితాలు కట్టగలగాలి, నీ కుటుంబపు వ్యవస్థ లోకానికి దైవ శక్తి ప్రకాశింపజేయగలిగిన
శక్తివంతుడు కావాలి. ఈ రాత్రి నువ్వు అభిషేకాన్ని పొందుకోవాలి. దైవజనుడు చెప్తాడు, నా కొడుకు చాలా చిన్నోడు, పసిప్రాయం కలిగినోడు, చిన్నోడు, అంత జ్ఞానం లేదు వాడికి. ప్రియులారా, ఈ గొప్ప పనికి కదిలి రండి. వాదనలు పెట్టుకోవద్దు. నేనెందుకు చేయాలా, ఆడెందుకు చేయాలా, ఈడెందుకు చేయాలా, వాదనలు వద్దు. ఇది గొప్ప పని, కట్టే పని. ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, మన ఎదుట ఉన్న పని బృహత్తరమైన పని, ప్రపంచానికి వెలుగును చూపించగలిగిన పని, ప్రపంచానికి దీవెన వర్షాన్ని కురిపించగలిగిన పని. ఇది గొప్ప పని. ఈ కట్టే పనికి మీరందరూ కదిలి రండి. దైవత్వాన్ని లోకానికి చూపించగలిగిన శక్తి కలిగిన ఈ పని కట్టడానికి మీరు కదిలి రండి. హోసన్న మినిస్ట్రీస్కి ఇది తలమాలిక. హోసన్న మినిస్ట్రీస్కి ఇది ఒక కిరీటం. ఇదిగో అక్కడ ఒక కిరీటం పెట్టారు కదా యేసన్న గారు. ఇది ఒక కిరీటం. ఇక్కడ జరిగే ఈ పని బృహత్తరమైన మంచి గొప్ప పని. ఈ గొప్ప పనికి వాదులొద్దు, వాదనలొద్దు, పక్కన పెట్టండి. ఈ గొప్ప పనికి కదిలిరండి. ఈ పని కొరకు నిన్ను నా దేవుడు అభిషేకిస్తాడు. అభిషేకించునుగాక. ఆ పనిలో నీవు అభిషేకించబడాలి. ఏ పనిలో? కూల్చే పనిలో కాదు నాయన నువ్వు అభిషేకించబడాల్సింది నా తండ్రే. మహానుభావా, కూల్చే పనిలో అభిషేకించబడద్దురా సామె. కట్టే పనిలో అభిషేకించబడు. కట్టే పనిలో అభిషేకించబడు. రేపటి రోజు నువ్వు మహిమలో కిరీటాన్ని పొందుకుంటావు. మీ ఇరుగు పొరుగు స్నేహితులు, బంధుమిత్రాదులు ఎవరైనా అలజడులతో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ ఒకవేళ కుటుంబాన్ని వాళ్ళు ప్రయాసపడి నడుపుకుంటుంటే ఆ కుటుంబాన్ని కట్టు. ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నానండి. సూది చిన్నది ఆ చిన్నది చూడండి, విడిపోయిన వాటిలన్నిటిని కలుపుకుంటూ పోతూ ఉంటుంది. పాపం చిన్నది, ఎవడు గుర్తించడు, గుడ్డదే, అన్నిటిని కలుపుకుంటూ పోతూ ఉంటుంది. సూదే, వాళ్ళతో నీకేం పని? పోనీలే అన్నంత మాత్రం వదిలేసుకుంటామంటే, ఏదో అట్లా అన్నారు, ఏదో జరిగి పోనీలే దగ్గరికి రా, కలుపుకుంటూ పోతూ ఉంటుంది సూది. ఎందుకంటే చిన్నదేనైనా ఆ పని కొరకు అభిషేకించబడింది, ఆ పనిలో అభిషేకించబడింది, కలుపుకుంటూ పోతుంది. ఈ కత్తిర ఉందే, కత్తిర ఇంత పొడుగు ఉంటుంది. ఈ కత్తిర ఎంత పొడుగు ఉంటుందండి. అబ్బా దగ్గరకు రానిదే. ఏమిట్లు మీరు ఏమిట్లో, మేము కోమిట్లో, మీరు రెండా మూడా. ఈ కత్తిరి పని ఇదంతను. ఆ 13 14 వాడిని రానిదో. కత్తిర పెద్ద కత్తిరిది. ఆడ తెగ, ఆడ బ్యాచ్, ఆడ వర్గం, ఆ వర్గం కాకుండా ఇంకొకరిని దగ్గరకు రానివ్వదు. పెద్ద కత్తిర. ఏమిచ్చినా, ఏం చేసినా, ఏమన్నా కూడా ఆ తెగకే, ఆ వర్గానికే, ఆ కులానికే ఇంకొకరికి రానివ్వదు. పెద్ద కత్తిర. మరి సూది మేళ, కత్తిరి మేళ అమ్మా? అబ్బో, కట్టాలండి, మనం కట్టాలండి. ఈ కట్టే పని గొప్పదండి. ఇది అందరికీ దొరకదండి, ఇది అందరికీ లభ్యం కాదండి. దానికి నా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడండి. దానికి నీవే కావాలండి. ఆ పనిలో నీవు అభిషేకించబడాలండి. ఆమేన్ చెప్పండి. దేవునితో కలిసి చేసే పని, వాని పని, ఇంకా సేవా పని, గొప్ప పని. ఎన్ని చెప్పాను? 4 చెప్పా. ఇలాంటి పని వారి మీద ఆయన అభిషేకాన్ని కుమ్మరిస్తాడట. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి.
తల వంచగలిగిన వాళ్ళు తల వంచండి. అందరికి సదుపాయం లేదు కనుక ఎలాగైనా కళ్ళు మూసి ఒక్క 2-3 నిమిషాలు. జీసస్. ప్రభు మనతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్దామా? చెప్పండి గట్టిగా, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమపూర్ణ పావనమూర్తి సర్వశక్తి గల దేవ, మీకే వందనాలు. ఆత్మస్వరూపి, ఆలోచనకర్త, మీకే వందనాలు తండ్రి. ఈ ప్రశస్త రాత్రి మీ సేవకుని నిలిపి నీ ప్రజలతో మీరు ఏం మాట్లాడాలనుకున్నారో అవన్నీ మాట్లాడినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. సర్వాధికారి, నీ అభిషేకానికి కారణం ఏమిటో, నీ ప్రజలు మీరు అభిషేకించడానికి గల కారణాలు ఏమిటో బహుతేటగా మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అంత్యదినములో సర్వశరీరం మీద మీరు ఆత్మను కుమ్మరించిన దేవుడు. నా తండ్రి, నీ పనివారి మీద, నీ పనికర్తల మీద ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి, మీ స్తోత్రం. ఏ పని కోసం మీరు మమ్మల్ని నిర్ణయించుకున్నారు, ఏ పని కోసం మీరు మమ్మల్ని ప్రత్యేకించుకున్నారు, దాన్ని గుర్తించి యేసయ్యా నీతో కలిసి పని చేయడానికి, మీరు మా కోసం నియమించిన పనిలో మేము నమ్మకస్తులుగా కొనసాగించబడ్డానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, సేవా పనిలో మేము ఉన్నాం తండ్రి. బరువులు మోసే పనిని మీరు మాకు ఇచ్చారు నా తండ్రి. ఈ భారభరితమైన పరిచర్యలో నమ్మకస్తులుగా విశ్వాసమును కర్తవ్యాన్ని కొనసాగించువాడైన నీ వైపు చూస్తూ అంతవరకు నీవు మా మీద ఉంచిన మీ కాడిని మోస్తూ సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ మందిరపు పని గొప్ప పని ప్రభు. నా తండ్రి, నీ రాజ్య సువార్త ప్రకటించడం తండ్రి, నీ రాజ్యం కొరకు ప్రయాసపడడం నువ్వు మాకిచ్చిన గొప్ప పని. ఈ గొప్ప పనిలో ప్రభు ఆశీర్వాదకరంగా సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. బాధ్యతను విడిచే స్వామి, బాధ్యత లేని వాళ్ళలాగా ప్రవర్తించకుండా అనుక్షణము ప్రతిక్షణము స్వామి మీరు మమ్మల్ని పిలిచిన పిలుపును తండ్రి, ఏర్పాటును తండ్రి జ్ఞాపకం చేసుకుని స్థిరపరచుకొని నీ అడుగుజాడలు నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ముందు ఒక బృహత్తరమైన కార్యాన్ని మీరు ఉంచారు. గుడారాల పండుగలో స్వామి నా తండ్రి, మీరు మమ్మల్ని ఏ ఉద్దేశంతో ఎంపిక చేసుకున్నారు, ఏ పనిని మీరు మాకు అప్పగించారో ఆ పనిలో మేమంతా నమ్మకస్తులుగా సాగిపోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రభువా, ఇది మిక్కిలి గొప్ప పనికి నా తండ్రి, మీ సేవా పని. ఈ పనిని చేయడానికి ఒక్కొక్కరిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం, ఒక్కొక్కరిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం, ఒక్కొక్కరిని నూతనపరచమని వేడుకుంటున్నాం, బలపరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు నా తండ్రి నీ దాసులు నిలిపి నీ మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. నీ మాటలన్నింటినీ మా హృదయంలో స్థిరపరచండి. కేవలం వినువారు మాత్రమే కాకుండా వాక్యానుసారంగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నమ్మదగిన సహాయకుడా తండ్రి, నీ మాటలు అందించిన మీ సేవకులు కూడా మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యాన్ని విన్న వారందరి కోసం, ఈ కూడికలు పాల్గొన్న వారందరి కోసం, లైవ్ ద్వారా స్వామి నీ మాటలు విన్న వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువు వారందరినీ ఆశీర్వదించి బలపరిచి మీ అభిషేకం ఎల్లప్పుడూ వారి తలల మీద నిలిచి ఉండేటట్లుగా మీరే ఘనకార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం స్వామి. మీ స్తోత్రం తండ్రి. ఈ ప్రార్థన పండుగను ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీ ఆధ్వర్యంలో, మీ స్వాధీనంలో మీరు జయకరంగా జరిగించినందుకై మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ త్వరగా రానియున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, ముఖ్యంగా ఈ ప్రార్థన పండుగలో పాలు పంపులు పొంది అభిషేకించడానికి గల కారణాలు ఏంటని గుర్తించి ప్రభుకు అప్పగించుకున్న ప్రతి వారికి ఆయన కృప సదాకాలం తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.